కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసంలో కొత్త ప్రయత్నాలన్నీ కూడా కొంత ఆలస్యం అవుతాయి, కానీ విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ధనం అధికంగా ఖర్చు అవుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కొంత సమయం వాయిదా వేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. ఓపిక సహనాన్ని ఏర్పరచుకొని నడుచుకోండి. మీరు ముందుకు సాగుతారు. మాట జారకండి. కోపం అదుపులో ఉంచుకోండి. అప్పులు చేసి గృహాలు కట్టకండి. అప్పులు చేసి లగ్జరీగా బతకకండి. వీరు కుటుంబంలో కొన్ని గొడవలు కూడా సూచిస్తున్నాయి వీరికి ఈ మాసం. కార్యాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు అధికారుల వలన కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు లాభాలు మిశ్రమంగా ఉంటాయి. ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి. విద్యార్థులకు విద్యలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి, కొన్ని ఒత్తిడులు ఏర్పడతాయి. వాటి వల్ల చదువులో కొంత వెనుకబడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అవకాశాలు వచ్చినా, మంచి అవకాశాలు వచ్చినా ఉద్యోగస్తులకు చేజారిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వచ్చినా కూడా చేజారిపోతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి, కానీ అవి కూడా వారికి చేజారిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ మీద శత్రువుల యొక్క దాడి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులు మీకు తెలియకుండానే పోయేటువంటి సూచనలు ఉన్నాయి. టీవీ రంగంలో పనిచేస్తున్న వారికి, సినిమా రంగంలో పనిచేస్తున్న వారికి అలసట ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి. చదువు కోసం ప్రయత్నం చేసేవారికి ప్రయత్నం చేయండి, కానీ కొంత సమయాన్ని తీసుకోండి. కొత్త రుణాలు తీసుకునేటప్పుడు కొంత ఆలోచించి జాగ్రత్తగా ఉండి తీసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు కూడా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ నడపకండి, ప్రమాదాలు ఉంటాయి. అలాగే సీట్ బెల్ట్ వేసుకోండి. సంతాన విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. సంతాన విషయంలో కొంత జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు కొంత ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా నడుచుకోండి. రాజకీయ నాయకులకు కొన్ని సమస్యలు ఎదుర్కోవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ప్రేమించుకున్న వారి జీవితంలో కొన్ని సమస్యలు కూడా వచ్చేటువంటి సూచన. పెద్దల వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి, ప్రేమించుకున్న వారికి పెద్దల వలన కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అలాగే కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే కుటుంబంలో ఒకరికి ఒకరు మాట అనుకోవడం కానీ, ఒకరి మాటకి ఒకరు గౌరవించుకోలేకపోవడం కూడా జరుగుతుంది. కొత్త ఆస్తి కొనుగోలు చేయవద్దు ఈ మాసంలో. అలాగే ఆస్తులు అమ్మేటువంటి సూచనలు కూడా కొంత పోస్ట్పోన్ చేసుకోండి, నష్టపోతారు. కుటుంబ పరంగా అధికమైనటువంటి ఖర్చులు కూడా ఏర్పడతాయి వీరికి. మీ తండ్రి ఆరోగ్యం కూడా కొంత దెబ్బతినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఉద్యోగంలో కొంత టీం వర్క్ మీకు అప్పచెప్తారు. ఆ టీం వర్క్లో కొంత మంచి పేరు తెచ్చుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరికి. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ప్రమోషన్ వచ్చేటువంటి మంచి అవకాశం. ఉద్యోగంలో ఇంకా పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. తొందరపడి మటుకు ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు మీరు. వ్యాపారంలో భాగస్వామితో చాలా జాగ్రత్తగా ముందుకు సాగండి. ఖర్చులు భారీగా పెరిగిపోతాయి. అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. డబ్బుని చాలా జాగ్రత్తగా వాడుకోండి. ప్రేమ వ్యవహారంలో కూడా ప్రేమికురాలితో కానీ, ప్రియుడితో కానీ మీ యొక్క లోటుపాట్లు చెప్పుకోకండి. దానివల్ల
విడిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరు అధికమైనటువంటి ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం హనుమాన్ చాలీసాని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. అలాగే ప్రతి తమలపాకు పైన 108 తమలపాకులు తీసుకోండి. ప్రతి తమలపాకు పైన సింధూరంతో శ్రీరామ శ్రీరామ అని రాసి ఆ తమలపాకుల్ని ఒక మాలగా గుచ్చి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. తప్పకుండా మీరు ఏది అనుకుంటారో ఆ కోరిక నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రదోష కాలంలో సోమవారం నాడు శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. ఐశ్వర్యవంతులవుతారు. సర్వే జనా సుఖినో భవంతు.